మీరు దేవాలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? పాత నిబంధన కొత్త నిబంధనకు చాలా తేడాలు ఉన్నాయి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పారాడాక్సెస్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. వన్ అమంగ్ దెమ్, దాంట్లో ఒక్కటి ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు వారి మధ్యలో నివసించినాడు, కొత్త నిబంధనలో దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 3:20-21 అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తున్నాడు, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ దట్ లివ్స్ ఇన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు, మన యందు జీవిస్తున్నాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. కొలస్సీ 3:1 వీఆర్ ఇన్ క్రైస్ట్, వీఆర్ ట్రెజర్డ్, రిపాజిటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసులో మనము దాచబడి ఉన్నాము. మనము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాడు. దిస్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద ఫెవికల్ బాండ్. లోకంలో ఫెవికల్ అతికిస్తే ఇంకే తీయలేదు అని అంటారు, దాన్ని ఇంక కోయాల్సిందే అని అంటారు. అందుకని అంతకంటే ఎక్కువైన బంధం ఇది సిలువ బంధము, ఇది రక్త బంధము, ఇది కొత్త నిబంధన బంధము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళమషమైన, నిందారహితమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్త బంధములోనికి మనం వచ్చినాం. యేసు ప్రభు వారి భూమి మీద నుండి వెళ్ళిపోక మునుపు తన శిష్యులతో కలిసి ఒక రొట్టెనెత్తుకొని, ఆ కార్యక్రమం ముగించిన తర్వాత పాత్రను తీసుకొని, ఇది క్రొత్త నిబంధన రక్తం. కనుక నిబంధన రక్తం ద్వారా జరిగించబడింది. నిబంధన దైవ కార్యం, నిబంధన ఆధ్యాత్మికమైన కార్యక్రమం. ఈ నిబంధన హాల్స్లో చేసేది కాదు. మామూలుగా ఏదైనా నిబంధన చేసుకోవాలంటే ఏదో ఫంక్షన్ హాల్లోనో, లేకపోతే ఎవరింట్లోనో, లేకపోతే ఏదైనా ఒక కామన్ ప్లేస్లోనో, పబ్లిక్ ప్లేస్లోనో చేస్తారు. ఈ నిబంధన యెరూషలేముకు వెలుపట అల్లంత దూరాన కలవరి కొండ మీద లోకనాథుడు దేవునికి మానవునికి ఉన్న శత్రుత్వాన్ని తీసివేసి ఆయన శిలువ ద్వారా మనతో ఆయన నిబంధన చేసి శత్రులమైన మనల్ని దేవునితో ఈ క్రొత్త నిబంధన సమాధాన స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ రక్తమే లేకపోతే ఈ దినాన మనం ఇక్కడ ఉండేవారం కాదు, ఇలాగుండేవారం కాదు. మనం అందరము పాపమునకు బానిసలమై అమ్ముడుపోతూ పాపం యొక్క నియమము ద్వారా లోపరచబడి జీవిస్తుండగా యేసునాథుడు ఆ పాప నియమాన్ని భంగము చేసి ఆత్మ నియమంలోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. ఈ ఆత్మ సంబంధమైన సమృద్ధి ద్వారా ఇశ్రాయేలీయులు అయితే కనానులో ప్రవేశించినారు. అందుకే కనానుకు పాలు తేనెలు ప్రవహించు దేశం అని పేరు. ఇప్పుడు మనం భౌతికమైన కనాను గురించి ఆలోచించట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన కనాను, అదే యేసుక్రీస్తు ప్రభువు. క్రైస్ట్ ఈజ్ అవర్ న్యూ టెస్టమెంట్ క్యానాన్. కనాన్ అంటే పాత